మిత్రులారా, భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ మరొక వివాదంలో చిక్కుకున్నారు. గత 2 నెలల్లో ఇది 3వ వివాదం. మొదటి 2 వివాదాలు ఆయన మాటల వల్ల వచ్చినవి. ఇప్పుడు ఆయనకు సంబంధం లేకుండానే ఆయన వివాదంలో చిక్కుకున్నారు. మొదటిసారి అందరికీ తెలుసు, తన ముందుకు వచ్చిన ఒక కేసు సందర్భంలో భారత యువతరం, పరాన్న బుక్కులు, బొద్దింకలు, నిరుద్యోగులు మీడియాలోనూ ఆందోళనల్లోనూ పాల్గొంటారు అని చాలా చిన్న చూపుతో ఆయన చేసిన వ్యాఖ్య కాక్రోచ్ జనతా పార్టీ అనే విద్యార్థి యువజన ఆందోళనకు దారితీసింది. ఆ వివాదం అట్లా ఉండగానే కాక్రోచ్ జనతా పార్టీ జంతర్ మంతర్ ప్రదర్శన సందర్భంగా జంతర్ మంతర్ నుంచి వాళ్ళు చలో సంసద్ అనే ఊరేగింపు తీయదలిచినప్పుడు ఆ ఊరేగింపు మీద పోలీసులు అతి భయానకమైన దమనకాండ ప్రయోగిస్తే, నెత్తుర్లు పారిస్తే, చట్ట వ్యతిరేకంగా లాఠీచార్జు, వాటర్ క్యానన్, పెల్లెట్ గన్స్ వాడకం జరిగితే ఇవన్నీ వీడియోలు తీసి సుప్రీంకోర్టుకి జూలై 21న ఒక న్యాయవాది ఈ దౌర్జన్యాన్ని చూడండి, విచారణ జరపండి, పోలీసుల ప్రవర్తన చట్టబద్ధంగా ఒక శాంతియుత ప్రదర్శనను చెదరగొట్టడానికి జరిగినట్టుగా లేదు, దౌర్జన్యపూరితంగా ఉంది అని వస్తే అవి చూడడానికి మాకు సమయం లేదు, మా సమయం వృధా చేయకండి, మీ సమయం వృధా చేసుకోకండి అని ప్రధాన న్యాయమూర్తి అన్నారు. దాని మీద మరొక వివాదం చెలరేగింది. ఆ 2 సందర్భాలలో ఆయన స్వయంగా ఆయన జోక్యం ఉండగా, ఇప్పుడు ఆయన రెండోసారి చేసిన వ్యాఖ్యల తర్వాత జూలై 21న ఆయన వ్యాఖ్యలు చేశారు. జూలై 23న హైదరాబాద్లోని నల్సార్ న్యాయశాస్త్ర విశ్వవిద్యాలయం, నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా అంటారు, నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా విద్యార్థులు జూలై 23న ఒక ఈమెయిల్ రాశారు ఆ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్కు, రిజిస్ట్రార్కు, అధ్యాపక వర్గానికి. 450 మంది విద్యార్థులు సంతకం చేసిన ఆ ఈమెయిల్లో కాన్వొకేషన్ జరగబోతూ ఉంది. ఏ విశ్వవిద్యాలయంలోనైనా 1 సంవత్సరం విద్య పూర్తయి పట్టాలు తీసుకునే విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేసే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున కాన్వొకేషన్ అని జరుపుతారు. ఒక ముఖ్య అతిథి వస్తారు, కాన్వొకేషన్ అడ్రస్ అని ఒక ఉపన్యాసం చేస్తారు, విద్యార్థులకు పట్టాలు అందజేస్తారు. అటువంటి కాన్వొకేషన్ ప్రతి సంవత్సరము జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా జరగబోతుంది. నల్సార్ విశ్వవిద్యాలయానికి ఛాన్సలర్ భారత ప్రధాన న్యాయమూర్తి హోదాలో జస్టిస్ సూర్యకాంత్ కాబట్టి ఆయనను కాన్వొకేషన్కు పిలుస్తారేమో. ఆయన నిన్ననే విద్యార్థుల మీద లాఠీ చార్జీని చూడడానికి సమయం లేదు అని అన్నారు. అటువంటి సందర్భంలో మేమింతకాలము నల్సార్లో నేర్చుకున్న విలువలు, చట్టబద్ధ పాలన, రాజ్యాంగ ఆదర్శాలను కాపాడడం, ప్రజాస్వామ్యం, పౌర హక్కులు వంటి విలువలు ఆయన పాటించలేదని తెలుస్తూ ఉంది. కనుక ఆయన కాన్వొకేషన్కి ముఖ్య అతిథిగా వస్తే మేం నేర్చుకున్న విలువలకు ఆయన పాటించే విలువలకు వ్యత్యాసం వస్తుంది. కనుక దయచేసి ఆయనను కాన్వొకేషన్కు ముఖ్య అతిథిగా పిలిచే విషయం పునరాలోచించండి అని ఒక ఉత్తరం రాశారు. నిజానికి విద్యార్థుల హక్కు అది, విద్యార్థులు నిరసన తెలిపే హక్కు. ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులు ఇటువంటి నిరసనలు తెలిపారు. మన హైదరాబాద్లోనే హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయంలో 7-8 సంవత్సరాల కింద కాన్వొకేషన్ జరుగుతున్నప్పుడు రోహిత్ వేముల వ్యవస్థీకృత హత్య, ఆత్మహత్య జరిగిన తర్వాత కాన్వొకేషన్లో అప్పటి వైస్ ఛాన్సలర్ ఆ పట్టాలు ఇస్తూ ఉండగా ఒక విద్యార్థి ఈయన చేతిలో నుంచి, వ్యవస్థీకృత హత్యకు కారకుడైన ఈ వైస్ ఛాన్సలర్ చేతి నుంచి నేను పట్టా తీసుకోను అని పక్కకు తొలిగారు. ఇది పత్రికల్లో వార్త వచ్చింది. ఇటువంటి నిరసన ప్రపంచవ్యాప్తంగా అనేకసార్లు అనేక చోట్ల తమకు ఎవరు సర్టిఫికెట్ ఇస్తున్నారో వాళ్ళు ఆ సర్టిఫికెట్ ఇవ్వడానికి అర్హత ఉన్న వ్యక్తులు కాదు అని అనుకునే అవకాశం ఎప్పుడైనా ఉంది. ఒకవేళ అటువంటి మాట అవతల నుంచి పట్టా తీసుకునే వ్యక్తి నుంచి వస్తే గౌరవంగా వాళ్ళు తప్పుకోవడం ఇప్పటి వరకు అమలవుతూ ఉంది. జస్టిస్ సూర్యకాంత్ ఏమనుకున్నారో తెలియదు. జూలై 23న ఈ ఉత్తరం వస్తే చాలా పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. నల్సార్ విశ్వవిద్యాలయంలో ఉన్న మొత్తం 1400 మంది విద్యార్థులలో 132 మంది ఎల్ఎల్బి వాళ్ళు, 66 మంది ఎల్ఎల్ఎం వాళ్ళు పట్టా తీసుకోవాలి. అంటే దాదాపు 200 మంది. ఈ 200లో 70 మంది ఈ ఉత్తరాన్ని ప్రారంభించారు. ఆ ఉత్తరం మీద మొత్తంగా 450 మంది విద్యార్థులు సంతకం చేశారు. అంటే విద్యార్థులలో గణనీయమైన భాగం ఈ అభిప్రాయంతో ఉంది. అందువల్ల విశ్వవిద్యాలయ పాలక వర్గం ఏ నిర్ణయం తీసుకోలేదు, అలా మౌనంగా ఉండిపోయింది. ఏం జరుగుతుందో తెలియదు. కానీ హఠాత్తుగా
ఆగస్టు 13న జస్టిస్ సూర్యకాంత్కు చుట్టుకునే ఒక మలుపు తిరిగింది. ఆగస్టు 13 సాయంత్రం 7:20 బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని దేశవ్యాప్తంగా న్యాయవాదుల వృత్తిపరమైన సమస్యలు పరిష్కరించే, వృత్తిపరమైన విధి విధానాలు నిర్ణయించే ఒక సంస్థ ఉంది. అదేమీ అధికారికమైన సంస్థ కాదు, కానీ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఒక ప్రతిష్ట ఉంది. ఈ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా. ఆయన న్యాయవాదిగానే రాజకీయాల్లోకి కూడా వచ్చారు. 2009లో బహుజన్ సమాజ్వాదీ పార్టీ నాయకుడుగా ఉన్నారు. 2010లో పార్టీ మార్చి కాంగ్రెస్లో చేరారు. 2014లో మళ్ళీ పార్టీ మార్చి భారతీయ జనతా పార్టీలో చేరారు. భారతీయ జనతా పార్టీలో చేరినందువల్ల 2014లోనే అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ ఆశీస్సులతో ఆయన బార్ కౌన్సిల్ చైర్మన్ అయ్యారు. 2014 నుంచి బార్ కౌన్సిల్ చైర్మన్గా కొనసాగుతున్నారు. 2024లో భారతీయ జనతా పార్టీ తరఫున రాజ్యసభ సభ్యుడు కూడా అయ్యారు. ఆయన ఒక ప్రకటన, జస్టిస్ సూర్యకాంత్ పట్ల అవమానకరంగా ఈ లేఖ రాశారు కాబట్టి 2026 నల్సార్ బ్యాచ్ విద్యార్థులు ఎక్కడా న్యాయవాదులుగా నమోదు చేసుకోవడానికి వీల్లేదు. దేశవ్యాప్తంగా బార్ అసోసియేషన్లన్నీ వాళ్ళు న్యాయవాదులుగా నమోదు కావడాన్ని అంగీకరించకూడదు, నిషేధిస్తున్నాను అని ప్రకటించాడు. అది మాత్రమే కాదు, ఈ ఉత్తరం ఎవరు రాశారో, ఈ ఉత్తరం ఎవరు ప్రారంభించారో, ఎవరెవరు సంతకాలు చేయించారో దీని మీద విచారణ జరపండి అని విశ్వవిద్యాలయానికి రాశాడు. అసలు బార్ కౌన్సిల్కు అధికారం లేదు. ఎవరైనా న్యాయవాద వృత్తిలో చేరాలంటే న్యాయ శాస్త్ర విద్య అధ్యయనం చేసి ఉండాలి, పట్టా పుచ్చుకొని ఉండాలి. పట్టా తప్పకుండా వస్తుంది, వాళ్ళు పరీక్షలు రాశారు కాబట్టి. ఆ పట్టా ఇచ్చే ఒక సమావేశంలో ఫలాని వ్యక్తి ఉండకూడదు అని మాత్రమే అన్నారు వాళ్ళు. అది తప్ప వాళ్ళ చదువు రద్దయిపోదు, వాళ్ళ పట్టా రద్దయిపోదు. కానీ మనన్ కుమార్ మిశ్రా భారతీయ జనతా పార్టీ ఎంపీ ఒక భిన్నాభిప్రాయాన్ని ప్రకటిస్తే, ఒక నిరసన ప్రకటిస్తే, మేము చదువుకొని 5 సంవత్సరాల పాటు 3 సంవత్సరాల పాటు చదువుకొని ఒక డిగ్రీ సంపాదిస్తే ఆ డిగ్రీ ఫలాని వారి చేతుల మీద తీసుకోవడానికి మాకు ఇష్టం లేదు అనే హక్కును నిరాకరిస్తూ, అట్లా అన్నందుకు మీరు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయడానికి వీల్లేదు అని ఒక ఆదేశం ఇచ్చాడు. అది అధికారం లేదు అని వెంటనే అన్నారు. వెంటనే కాక్రోచ్ జనతా పార్టీ ఈ ప్రకటనకు వ్యతిరేకంగా మేము నిరసన ప్రకటించబోతున్నాము, రేపు దేశవ్యాప్తంగా నిరసన ప్రకటిస్తాము, బార్ కౌన్సిల్ ముందర నిరసన ప్రకటిస్తాము అని ప్రకటించారు. ఏం జరిగిందో తెలియదు. అనవసరంగా జస్టిస్ సూర్యకాంత్ ఈ వివాదంలోకి లాగబడ్డారు. జస్టిస్ సూర్యకాంత్కు అవమానం జరిగిందనే పేరుతో రాజును మించిన రాజభక్తితో మనన్ కుమార్ మిశ్రా ఈ పనిచేశాడు. తెర వెనుక ఏం జరిగిందో తెలియదు. 8:45 అంటే మొదటి ప్రకటన ఇచ్చిన 1:20 ఆ ప్రకటనను ఉపసంహరించుకుంటున్నాము అని మరొక ఉత్తరం ఇచ్చారు. ఇచ్చి ఆ ఉత్తరంలో కానీ విద్యార్థులందరూ అమాయకులే, ఎవరో బయటి శక్తులు, అధ్యాపకులు కానీ బయటి శక్తులు కానీ వాళ్లను రెచ్చగొట్టి ఇటువంటి ఉత్తరం రాయించాయి కాబట్టి దీని మీద విచారణ జరపండి అని విశ్వవిద్యాలయానికి సూచన చేశారు. విశ్వవిద్యాలయం తరఫున వైస్ ఛాన్సలర్ ఒక 2-3 గంటల తర్వాత ఈ వివరాలన్నీ రాస్తూ మొదటి ఉత్తరం వచ్చింది, తర్వాత రెండో ఉత్తరం వచ్చింది. రెండో ఉత్తరంలో మమ్మల్ని ఇట్లా విచారణ జరపమని సూచన చేశారు. కానీ ప్రజాస్వామ్యంలో విద్యార్థులకు నిరసన తెలిపే హక్కు ఉంది. ఒకవేళ ఆ నిరసన ఎవరికైనా అవమానకరంగా జరిగిందా, మోతాదుకు మించి జరిగిందా, విచారణ జరపడానికి ఎవరో బయటి నుంచి ఆదేశిస్తే కాదు. విశ్వవిద్యాలయానికి ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనేది ఉంటుంది. అది ఉన్నత నిర్ణయాధికార సంస్థ. మీ సూచనను ఆ ఉన్నత నిర్ణయాధికార సంస్థ దగ్గరికి తీసుకుపోతాము, వాళ్ళు అంగీకరిస్తే విచారణ జరుపుతాము, మీకు ఆ వివరాలు తెలియజేస్తాము అని ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ మొత్తం వ్యవహారం దేశంలో ఎంతగా నియంతృత్వము, భజనపరత్వము, రాగ్ దర్బారీ పెరిగిపోతున్నాయో చూపెడుతుంది. విద్యార్థి యువజనులు ఇంకా తొలి 20లో ఉన్నవాళ్ళు ఒక న్యాయమైన ఆగ్రహం కలిగింది. నెత్తురు గారేటట్టు కొడితే దాని మీద ఒక రాజ్యాంగబద్ధమైన అధికారం ఉన్న సంస్థ దగ్గరికి వెళ్తే మాకు వినడానికి సమయం లేదు అంటారా అనే న్యాయమైన ఆగ్రహంతో నిరసన ప్రకటించారు. నిరసన ప్రకటించే హక్కు లేదా? అసలు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఈ అధికారం ఉందా? ఆయన భారతీయ జనతా పార్టీ ఎంపీ అయితే కావచ్చు,
ఆయన బార్ కౌన్సిల్ చైర్మన్ అయితే కూడా కావచ్చు. బార్ కౌన్సిల్ విధి విధానాలలో నిబంధనావళిలో న్యాయవాద వృత్తిలోకి ఎవరు ప్రవేశించాలి, ఎవరు ప్రవేశించకూడదు, ఎవరిని అడ్డుకోవాలి, ఏమైనా అధికారం ఉందా? ఫలానా వారి చేతి నుంచి తీసుకోవడానికి మా మనసు అంగీకరించలేదు అని అనే హక్కు ఏ విద్యార్థికైనా ఏ వ్యక్తికైనా ఉంది. అది వారు అంతకుముందు చదివిన చదువును రద్దు చేయదు, పట్టాను రద్దు చేయదు. కానీ దేశంలో మనం అనేకసార్లు చెప్పుకున్నాం, తలకిందుల వ్యవహారాలు అనేకం జరుగుతున్నాయి. ఇది మరొకటి. ఈ ఛానల్లో కంటెంట్ నచ్చితే సపోర్ట్ చేయండి. ఛానల్ నడవటానికి మీ సపోర్ట్ చాలా అవసరం.